హలో మామా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. మార్నింగ్ నేను నరసింహ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ లంచ్ చేసేసి వెంటనే ఫెంటాస్టిక్ 4 మూవీకి వెళ్ళిపోయా. సో ఇప్పుడు ఫెంటాస్టిక్ 4 మూవీ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? కమింగ్ టు మూవీ ప్లాట్, ఇప్పుడు మన ఫెంటాస్టిక్ 4 వాళ్ళంతా ప్రపంచాన్ని కాపాడడానికి అదంతా చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి వన్ డే ఒక ప్రాబ్లం వస్తుంది, గెలాక్టస్ అని. గెలాక్టస్ వచ్చి మీ ఎర్త్ని తీసుకొని వెళ్ళిపోతాడంట అని చెప్పేసి వాళ్ళ తరపున ఒకరు వచ్చి చెప్తారు. గెలాక్టస్ నుంచి ఎర్త్ని ఎలా కాపాడారు అండ్ దానికి వాళ్ళ కొడుకుకి ఏంటి సంబంధం, లైక్ మన రీడ్ రిచర్స్ వాళ్ళ కొడుకు అనమాట. సో వాళ్ళ కొడుకు కోసం ఎందుకు వస్తున్నారు, ఇది కంప్లీట్లీ మనకి మూవీ ప్లాట్ అనమాట. ఫెంటాస్టిక్ 4 మూవీ సిరీస్ అనేది మొత్తం ఫెంటాస్టిక్ 4 వాళ్ళ మూవీస్ లో ఇది 4th మూవీ. ఫస్ట్ 3 మూవీస్ సపరేట్ గా మనకి వేరే స్టూడియో వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళింది అండ్ ఇది 4th మూవీ మనకి ఫస్ట్ మూవీ ఆఫ్ మార్వెల్ నుంచి. సో ఇప్పటి నుంచి ఫెంటాస్టిక్ 4 వాళ్ళు మార్వెల్తో కంటిన్యూ అవుతారు అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్గా మనకి ఇప్పుడు రీడ్ రిచర్డ్స్, సూ, మళ్ళీ తర్వాత జానీ అండ్ తర్వాత బ్యాట్, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. లైక్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో రీడ్ రిచర్డ్స్ గారి పవర్స్ ఇంకొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండు అనిపించింది. మిగతా వాళ్ళంతా ఓకే అనిపించింది నాకు. అండ్ మూవీ మొత్తం చూస్తున్నంతసేపు అయితే నాకు లాగేం అనిపించలేదు మామ. ఎందుకంటే ప్రీవియస్లీ మార్వెల్ ఫిలిమ్స్ మీద కొంచెం లో ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే హై కాస్టింగ్ కాదు అండ్ మనకి నోన్ ఫేసెస్ కూడా కాదు. లైక్ అందరికీ మార్వెల్ అంటే క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్, అందరికీ మైండ్లో వాళ్ళే ఉంటారు మెయిన్గా. కానీ మిగతా వాళ్ళు కూడా ఉండడంతో వేరే కాస్టింగ్స్ కూడా కొత్తగా రావడం వల్ల కొంచెం హైప్ అనేది తగ్గిపోయింది రీసెంట్గా. కానీ ఈ మూవీతోని మార్వెల్ హైప్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది అన్న థాట్ ఉంది నాకు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ దట్ క్రెడిట్ సీన్స్. టు బి ప్రిసైజ్, నేను స్పాయిలర్ కావాలని చెప్పట్లేను కానీ కావాలనే చెప్తున్నా. ఎందుకంటే డాక్టర్ డూమ్ క్లైమాక్స్లో డాక్టర్ డూమ్ వస్తాడు క్రెడిట్ సీన్స్లో, థియేటర్ అంతా జై అని లేస్తుంది. ఫేస్ కూడా కనపడదు, జస్ట్ బట్టలు కనపడతాయి అంతే. బట్టలు కనపడి మాస్క్, చేతిలో ఉన్న మాస్క్ కనిపిస్తుంది. దానికి ఎంత అరిచారంటే థియేటర్లో, ఆల్మోస్ట్ నేను మిడిల్ రోలో కూర్చుంటా, పై నుంచి కింది దాకా ప్రతి ఒక్కరూ అరిచారు. అది క్రేజ్. అది మళ్ళీ ఆ ఫేజ్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది మార్వెల్కి. ఫెంటాస్టిక్ 4 మన అవెంజర్స్, డూమ్స్ డే, మన తర్వాత సీక్రెట్ వార్స్ అన్నిట్లో ఇంక్లూడ్ అవుతారని చెప్పేసి లాస్ట్లో చెప్పారు. సో మూవీ అయితే నాకు మరీ అంత బోరింగ్ కొట్టలేదు. ఇట్ వాస్ ఎ డీసెంట్ మూవీ. లాస్ట్ దాకా హుక్ చేసుకుంటూ వెళ్ళారు. ఎలా కాపాడుతారు అని అయితే డీటెయిల్గా చెప్పారు. రీడ్ రిచర్డ్స్ని చూసినప్పుడు నాకైతే ఐరన్ మ్యాన్ గుర్తొచ్చాడు ఒకసారి. ఎందుకంటే ఆ తెలివిని ఏమంటారు, నాలెడ్జ్. సో అంత తెలివి ఉండి ప్రాపర్గా ఒక మెయిన్ పిల్లర్ లాగా చాలా బాగా చేశారు. ఓవరాల్గా అయితే నేను ఎంజాయ్ చేశాను మూవీని. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ కల్ట్ మార్వెల్ లవర్ యూ కెన్ గో ఇట్ ఆన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఇట్ లైట్. ఎందుకంటే మరి అంత తోబని చెప్పను. మీరు మార్వెల్ లవర్స్ అయితే మీరు తప్పకుండా చూడొచ్చు, మీకు అందులో ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మార్వెల్ లవర్స్ కాకపోయి ఉండే ఏదో హాలీవుడ్ మూవీ చూడాలి అనుకుంటే వెళ్ళి మీరు చూసినా కూడా యూ మైట్ లైక్ ఇట్. లైక్ ఏదో తోపని చెప్పారు మీరు, ఎందుకంటే మీకేం తెలియదు కదా. లైక్ మార్వెల్ గురించి ఏం తెలియనో వెళ్ళి కూర్చుంటే వాడెందుకు వచ్చిండ్రా వీడెందుకు వచ్చిండ్రా అని మాట్లాడుకుంటారు. సో ఇఫ్ యూఆర్ మార్వెల్ లవర్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇఫ్ యూఆర్ న్యూట్రల్, ఏం తెలియకుండా ఓకే ఒక హాలీవుడ్ మూవీ చూద్దాము అంటే మీకు అది కూడా బాగానే అనిపిస్తుంది, బోర్ అయితే కొట్టదు. అండ్ అంతే, థియేటర్స్లో చూడొచ్చు అంటే చూడొచ్చు. నా వరకు అయితే థియేటర్స్లో చూడొచ్చు, చాలా బాగుంది. 3D కూడా చాలా నచ్చింది నాకు. 3Dకి వెళ్ళాను నేను, సో 3D కూడా బాగుంది. సో ఇంకా అంతే ఈ రివ్యూ గురించి. నెక్స్ట్ ఇంకేమైనా మూవీస్ రిలీజ్ అవుతున్నాయో మళ్ళీ చూసి ఇంకేదైనా ఉంటే దానికి కూడా వెళ్తా. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ప్లీజ్ కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూస్ అనదర్ వీడియో. బాయ్ మావా. ఓకే బాయ్.